హలో విజీ పీపుల్స్, నా ఛానల్లో ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ పొందాలంటే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ ఆప్షన్ క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. క్రోమ్ నుంచి ఒక న్యూ వెబ్సైట్ని లాంచ్ చేశారు. ఈ వెబ్సైట్ నేమ్ వచ్చి క్రోమ్ మ్యూజిక్ ల్యాబ్. ఈ క్రోమ్ మ్యూజిక్ ల్యాబ్ యూజ్ చేసి మనం మ్యూజిక్ని ప్లే చేయవచ్చు, రికార్డ్ చేయవచ్చు. మ్యూజిక్ అనేది మనం చాలా మూవీస్లో చూస్తుంటాము, సాంగ్స్లో బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంది చూడండి, అది మాత్రమే మ్యూజిక్. ఇది ఇట 13 ఐటమ్స్ ఉన్నాయి. ఈ ఐటమ్స్ యూజ్ చేసి మనం ప్లే చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, దిస్ ఇస్ త్యాగరాజులు, వెల్కమ్ టు మై ఛానల్. క్రోమ్ మ్యూజిక్ ల్యాబ్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 13 ఐటమ్స్ ఉన్నాయి. ఈ ఐటమ్స్ అన్నీ యూజ్ చేసి మనం మ్యూజిక్ని క్రియేట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మ్యూజిక్ని ఎలా రికార్డ్ చేయాలో చెప్తానన్నాను కదా. ఫ్రెండ్స్, మీ మొబైల్లో యూజ్ చేసినట్లయితే మీరు కాల్ రికార్డ్ యూజ్ చేస్తారు కదా, రికార్డర్ ఆప్షన్ ఆన్లో పెట్టి దీన్ని ప్లే చేసినట్లయితే ఇది మొత్తం రికార్డ్ అవుతుంది. ఒకవేళ మీరు సిస్టంలో యూజ్ చేస్తున్నట్లయితే స్క్రీన్ రికార్డ్ యాప్ యూజ్ చేసి మీరు రికార్డ్ చేసుకోండి, మ్యూజిక్ మాత్రమే సపరేట్ చేసుకోండి. దీనికి తప్పించి వేరే ఆప్షన్ లేదు. ఫ్రెండ్స్, వీళ్ళు సేవ్ చేసుకునే దానికి కొన్ని మ్యూజిక్ మాత్రమే ఇచ్చారు, వాటిని సేవ్ చేసుకోవచ్చు అంటే వాళ్ళు గూగుల్కి సంబంధించిన లింక్ ఇస్తారు. ఆ లింక్ని మనం కాపీ చేసుకుని పేస్ట్ చేసుకోవచ్చు. ఆ పేస్ట్ చేసిన తర్వాత ఆ మ్యూజిక్ మాత్రమే ప్లే అవుతుంది. ఒకదాన్ని ప్లే చేసి చూద్దాము. ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన వెంటనే ఇలా వస్తుంది. వీటి మీద ట్యాప్ చేయండి, సౌండ్ వస్తుంది చూడండి, ఇలాంటి సౌండ్ వస్తుంది. ఇక్కడ ప్లే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనం ఏమైతే క్రియేట్ చేస్తామో అది మాత్రం ప్లే అవుతుంది. ఇక్కడ సెకండ్ వన్ హార్మోనియం క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినట్లయితే సౌండ్ వస్తుంది. ఇక్కడ ప్లే మీద క్లిక్ చేసినట్లయితే మనం మొత్తం క్రియేట్ చేసిన మొత్తం ఇక్కడ ప్లే అవుతుంది. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్లే మీద క్లిక్ చేయండి. ఇలా మీరు మొత్తంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మైక్ అనే ఆప్షన్ ఇచ్చారు. దీన్ని యూజ్ చేసి మనం ఏదైనా మన మొబైల్లో ఉన్నట్లయితే దాన్ని ప్లే చేసినట్లయితే అది రికార్డ్ అవుతుంది. ఒకసారి నేను క్లిక్ చేస్తాను, నేనేం సౌండ్ వినిపించను. చూడండి ఫ్రెండ్స్, ఆప్షన్ యూజ్ చేసి మనం అలా ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది, ఆ సేవ్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు గూగుల్ లింక్ ఇచ్చారు. ఈ లింక్ని ప్లేస్ చేసినట్లయితే మనకి ప్లే అవుతుంది. ఒకసారి కాపీ చేసుకుందాం. క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఫ్రెండ్స్, పేస్ట్ చేసిన వెంటనే మనం ప్లే చేసిందే డైరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ప్లే మీద క్లిక్ చేసి మనం ప్లే చేసిన మొత్తం ఇక్కడ రికార్డ్ చేసుకున్నట్లు మనకు చూపిస్తుంది. ఇలా ఫ్రెండ్స్, మనం ఎలా ప్లే చేసామో అలాగే ఇక్కడ ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వీటినన్నీ అలా ప్లే చేసుకొని మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ రికార్డ్ ఆప్షన్ లేకపోతే మీరు స్క్రీన్ రికార్డర్ లేదా వాయిస్ రికార్డర్ యూస్ చేస్తారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, బట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ త్యాగరాజులు సైనింగ్ ఆఫ్. బై బై నౌ.